నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఇప్పుడు మొన్న చంద్రబాబు గారిది సభ అయింది కదా సార్ పులివెందుల్లో. దాని గురించి సజ్జల గారు కామెంట్ చేశారు. మాకు ప్రతిపక్షం బలంగా ఉంటేనే మాకు బాగుంటది, అప్పుడు జగన్ గారు అంటే ఏంటో తెలిసిద్ది. ఇప్పటికే చాలా మంది ఎన్టీఆర్ టైం నుంచి ఇప్పటిదాకా చాలా మంది వచ్చి తొడలు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అని కామెంట్ చేశారు. దాని గురించి ఏమంటారు సార్ మీరు? అంటే ఇక్కడ రాజకీయాల్లో ప్రత్యర్థులు మీద విరుచుకుపడడం సహజమే. ప్రత్యర్థుల్లో ఉన్న గొప్పతనాన్ని మనం ఒప్పుకున్నట్టయితే మనం మెట్టు దిగినే ఉంటాం కదా. ఇప్పుడు జనరల్గా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు వీళ్ళే ఉందిలే తాటాకి చెప్పులకి కుందేలు బెదరవు, వీళ్ళు మేము పట్టించుకోవటం లేదు, అసలు మా దృష్టిలో లేరు అనుకుంటారన్నమాట. అలా దృష్టిలో లేరు అనుకుంటుండగానే ఎమ్మెల్సీ ఇచ్చేశారు పులివెందుల నుంచి. కనుక వాళ్ళ ధైర్యం వాళ్ళకు ఉంటుంది. కానీ చాలామంది ఆయన కళ్ళు మూసుకొని ఉపన్యాసాలు కళ్ళు మూసుకొని స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందంటే, పతనం అయిపోయిందంటే, ఈరోజు చిన్నాభిన్నం అయిపోయిందంటే దానికి కారణం కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి అని అందరికీ తెలుసు. ఓకే, మరి దానికి అంతే కదా. ఇప్పుడు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్నారు, ఏదో పథకాలు ఇస్తున్నారు, ప్రజలను ఆదుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు. మరి ఎందుకో అది కనెక్ట్ కావటం లేదు కదా. ఎంత వ్యతిరేకత ఎప్పుడూ లేదు కదా. ఒకసారి పబ్లిక్ టాక్ చూసినట్టయితే మతులు పోతున్నాయన్నమాట. నోటుకు వచ్చిన తిట్లు తిడుతున్నారు. దానికి కారణం మీరు. సర్వే కూడా వాళ్ళకి అనుకూలంగా లేదని వచ్చాయి. ఇప్పుడు సర్వే ఎలా ఉంటుందంటే అండి, ఎవరు సర్వే చేస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందండి. ఇప్పుడు మన ఛానల్లో సర్వే చేయిందనుకోండి, ఏదో దాంట్లో ఫస్ట్ మనమే ఉంటాం. అంటే మనం పవన్ కళ్యాణ్ అదే పనిగా తిట్టడంలో ఆద్య టీవీ నెంబర్ 1, ఏదో రకంలో మనం నెంబర్ 1 ఉంటాం మాట. మనం చంద్రబాబు నాయుడు తిట్టడంలో ఆద్య టీవీ నెంబర్ 1, లేదా రామ్ గోపాల్ వర్మకి బంధం చేయడంలో అలా ఉంటుంది మాట. జనరల్గా మనం చేయించుకుంటే మనకి నెంబర్ 1 రాకంటుంటే ఎలాగ ఉంది. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యంలో నాయకులు శాశ్వతం కాదండి. ప్రజలకి భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలి. ఇద్దరు ఉన్నారు, కార్మికులు కర్షకులు. 2 వర్గాలకే నేను విభజిస్తాను. కార్మికులు అంటే మొత్తం ఇదంతా, ఈవెన్ సాఫ్ట్వేర్ కూడా ఇప్పుడు ఒక లెబోరియస్ జాబ్ కింద వస్తుంది అన్నమాట. వాళ్ళు కార్మిక రంగంలో ఇక్కడ మెషినరీ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ వరకు కూడా లెబోరియస్గా పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక వర్గం, ఉద్యోగాలు చేసే వర్గం. ఇంకో వర్గం ఏంటంటే కర్షకులు, అన్నం పెట్టేవాడు. మరి కర్షకుడు బాగుండాలంటే ఏం చేయాలి? బాగుండాలంటే ఏం చేయాలో మీ నాన్నగారు చెప్పారంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు చెప్పారు. పోలవరం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు. మరి ఏది? సహజంగా తల్లిదండ్రులు ఏదైనా చెప్పినట్టయితే కొడుకులు ఏం చేస్తారంటే, వాళ్ళు పదవిలో రాగానే తల్లి తండ్రి ఏమి చెప్పారో ముందు అది పూర్తిగా నెరవేర్చిన తర్వాత మిగతా విషయాలు నెరవేరుస్తారన్నమాట. పోలవరం 72% పూర్తయిన తర్వాత మిగతా 1% అయినా వీళ్ళు పూర్తి చేశారా? 100% కాకపోయినా అసలు ఆ జోలికే వెళ్ళలేదు. అప్పుడు నవరత్నాలు అనేటువంటి ఒక పథకం అన్నది ఆయన తెలియదు. దానికి తెలిస్తే ఆయన పెట్టుండేవాడు కాదో తర్వాత తీసి పెడదాం. ఆయనేమో ఆరోగ్యశ్రీ అని పెట్టాడు. అందరూ ఎంతోమంది ఆపదలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీని దండం పెట్టుకున్నారన్నమాట. మహానుభావుడా, ఆరోగ్యశ్రీ పెట్టావా, చచ్చేవాళ్ళం బతికావని చెప్పేసి వాళ్ళంతా 2 చేతులు జోడించి దండం పెట్టుకున్నారు. నెంబర్ 1. రెండోది ఇందిరమ్మ ఇల్లు. అంటే మనిషికి కావాల్సింది ఇంట్లో పస్తున్నా సరే గూడంటూ ఉంటే ఆ గూట్లో ఉంటాం, మనం తలదాచుకుంటాం అన్నమాట. 2 చేశారు. ఎడ్యుకేషన్లో కూడా ఫీ రీయింబర్స్మెంట్, ఫీజు తిరిగి చెల్లించడం కానీ ఇవన్నీ చేశారు. కనుక మన పార్టీలతో సంబంధం లేదు. మీ వల్ల ఎవరు లబ్ధి చేకూరుతుంది, ఎవరు హ్యాపీగా ఉన్నారు, భావి తరాల వారికి ఏదో లబ్ధి చేకూరేలాగా ఉన్నట్టయితే మీ పరిపాలన అందరూ మెచ్చుకుంటారు. కానీ మీకు అదే అంటే కదా, ఇంగ్లీష్లో అంటాడు అన్నమాట, ఒక చేప కొని ఇచ్చినట్టయితే 1000 రూపాయలు పెట్టి చేప కొని ఇచ్చామనుకోండి, ఆ రోజు వండుకొని తినేస్తారు. కానీ ఆ చేపలు పట్టడం నేర్పినట్టయితే జీవితాంతం ఆయన తెచ్చుకుంటాడు అన్నమాట. అలాగే మనకి సత్యనాదేళ్ల లాంటి ఒక ఎక్స్పర్ట్ వచ్చి ఏం చెప్పాడు, మనకి మెన్ అయితే ఉన్నారు కానీ మెన్కి స్కిల్స్ లేవు, ఎఫిషియన్సీ లేదు అని చెప్పారన్నమాట. మరి స్కిల్ డెవలప్మెంట్ ఎవరు ఉపయోగించారు మీరు? అప్పుడు ఎవరో పెట్టినటువంటిది ఐటీఐ. ఐటీఐ అంటే ఏమిటి? ఐటీఐ ఎలా ట్రైనింగ్ పాస్ అయ్యారు, ఉద్యోగాల్లో వచ్చిందన్నమాట. ఈ మధ్యకాలంలో ఉద్యోగం అనే దాని మొహం ఎవరైనా చూస్తున్నారా? లేదా.
అందువలన అదేమి చేస్తే బాగుంటుంది, ఏమి లేకుండా కేవలం అంతకుముందు రేణుకా చౌదరి వచ్చింది, రేణుకా చౌదరి వచ్చి తొడగొట్టింది అంటే అవును చరిత్రకారణ ఆవిడ. రేణుకా చౌదరి తొడగొట్టిందని చెప్తాను. ఇంకో విషయం చెప్తాను, ఎన్టీ రామారావు కాలు పట్టుకుని లాగేసే ప్రయత్నం కూడా చేసింది ఆవిడ. అలాగే పార్లమెంట్లో రైతుల సమస్య డిస్కస్ చేయడం కోసం అందరూ ఇంపాల గారులు ఆ కారులు ఈ కారులు వచ్చి నడితే ఆవిడ ఎదురుబడితో వచ్చింది. ఈ చెర్నాకోలతో అటు ఇటు కొట్టుకుంటూ పార్లమెంట్కి వచ్చింది అన్నమాట. అది అంటే చరిత్రలో ఈరోజు చిరస్థాయిగా నించుండిపోయాయి కదా. ఇప్పుడు కూడా నా కులాన్ని ఎవరైనా ఏమైనా నడిస్తే నరికేస్తా అని చెప్పింది భయం చేత. లేడైతే ఏం కావాలండి, ప్రతి ఒక్కడికి కమ్మ 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 అంత తేలిగ్గా ఉన్నారా? నా కులాన్ని ఎవరైనా పండితి మాట అన్నారా నరికేస్తా అన్నమాట. విరోచితంగా మాట్లాడుతుంది. చేతైతే ఆవిడ మాటకి సమాధానం చెప్పు. అందువలన ఈ రామకృష్ణారెడ్డి తాలూకు మాటలకి ఆయన మీద చాలా చెత్త ఆరోపణలు ఉన్నాయన్నమాట. జుగుప్సాకరమైన ఆరోపణలు ఉన్నాయి. ఆ తాడేపల్లి తాలూకు ప్యాలెస్ని ఎంతవరకు మరి ఆయన సద్వినియోగం చేసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఆ ప్యాలెస్లో ఉండేది ఆయన. మరి ఎవరికైనా ఒక మాట్లాడే అవకాశం కల్పించాలన్నా అంటే కలపాలన్నా తగ్గొట్టాలని ఆయన తాలూకు ఉంది మాట. రేపు పొద్దున్న ఈ తాలూకు పతనానికి ఎవరైనా మూల కారణం ప్రధాన కారణం అయితే మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి, దాంట్లో సందేహం లేదు. ఈరోజు విజయసాయిరెడ్డిని దూరం పెట్టినా విడుదల రజనీని దగ్గర చేసినా ఆయన తాలూకు పుణ్యం. ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తాలూకు పుణ్యం మాట. కనుక ఆయన మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఒకటి మాత్రం చెప్తాను బాబు, ప్రజలదే అంతిమ తీర్పు. ప్రజలు వాళ్ళకు సూటిగా గుండెలు తగ్గుతుందన్నమాట. వాడు ఇచ్చే తీర్పు ఎలాగుంటుందంటే, నాకేమిటి లబ్ధి చేకూరింది, నాకెందుకు ఈ కష్టం, నేను మందు తాగితే ఎందుకు చచ్చిపోవాలి. పగలంతా పని చేస్తారండి, రాత్రి మళ్ళీ నిద్రపోయి తెల్లవారుజాము లేచిపోయి ఆ రాళ్ళు ఎత్తడానికి ఆ కూలి చేయడానికి ఏమో మామూలుగా వెళ్తారండి. వెళ్తే మరి ఉదయం పూట లేవలేకపోతున్నాడు. మందు తాగితే లోపలేమో యాసిడ్, కడుపంతా కోసుకుపోతుంది, గిరిగిపోతుంది, కల్తీ మందు అది అనుకుంటాడండి. మొన్న పవన్ కళ్యాణ్ ఏదో మాట నడితే మీకు కల్తీ లేని మందు అందిస్తా సగం ధరకి అనేసరికి వారికి ఎంత ఆనందం, పెద్ద పండుగ చేసుకున్నంత ఆనందపడ్డారు అన్నమాట. ఎవరిని ఏ దృష్టితో చూడాలి ఆ దృష్టితో చూడాలి. ఏ పోయినట్టయితే మన అమరావతి ప్రాంతంలో అంటే ఏమిటి, గుంటూరు కృష్ణా జిల్లా ప్రాంతంలో కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ పని పాట లేకుండా ఉన్నారు. పని పాట ఉండాలంటే ఇసుక ఆన్లైన్లో న్యాయంగా ఇవ్వాలా. ఇసుక బ్లాక్లో ఎంతగానో కొనుక్కుంటారండి. ఒక లారీ ఇసుక 20,000 రూపాయలు పెట్టి కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టగలరండి. భవన నిర్మాణాలు ఆగిపోయినాయి, కార్మికులు రోడ్డును పడ్డారు, రాళ్ళు రప్పలు మోసుకుంటే వాడికి ఎంత వస్తుందండి. అందువలన ఇవన్నీ చూసుకొని మాట్లాడండి. మేము మంచి చేస్తున్నాం కనుక, ఈ మంచి పనులు చేసాం కనుక మాకెందుకు ఓటేయరు. మీకు నిజంగా మీ మంచి పనులు చేసినట్టయితే, మా వల్ల మీరు మీ జీవితాలు బాగుపడినట్టయితే మాకు ఓటేయమని చెప్పండి. ఆ మంచి పనులు జరిగినట్టయితే ఓటేస్తారు. లేకపోతే ప్రజలే నిర్ణేతలు వాళ్ళు ఏం చెప్తే మనం వినాలి, శిరసాహించాలన్నమాట. కనుక సజ్జల మాట మనం వినవలసిన అవసరం లేదు. రేణుకా చౌదరిని గుర్తు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. రేణుకా చౌదరి చాలా చేసింది. అసలు ఎన్టీ రామారావుని ఆకాశానికి ఎత్తింది, పాతాలను తొక్కింది ఆవిడే. అలాగే ఇప్పుడు సోనియా గాంధీకి అత్యంత ఆత్మీయురాలు ఎవరైనా ఉన్నారంటే ఆవిడే, రేణుకా చౌదరి. అలాగే రాహుల్ గాంధీ కూడా బాగా నమ్మకం పెట్టుకొని రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా చూస్తున్నట్టు ఆవిడే. ఆవిడలో ఉన్న నిజాయితీ దగ్గర చేర్చింది. చేతైతే నువ్వు కూడా నిజాయితీగా ఉండు. నిన్ను కూడా అంటే కంట్రీ లెవెల్లో, నేషనల్ లెవెల్లో లీడరు, నువ్వు స్టేట్ లెవెల్లోనే నువ్వు నిరూపించుకోలేకపోయావు. నీ తాలూకు అంతా చీకటి కోణంలో నీ తాలూకు మసబారిన నీ రూపం కనిపిస్తుంది, కానీ స్వచ్ఛంగా దివ్యంగా నీ రూపం ఏం కనబడటం లేదు. అది చరిత్ర చెప్తుంది, చెప్పబోతుంది రేపు పొద్దున. ఇప్పుడు చంద్రబాబు గారి సభ సక్సెస్ అయిందంటారా? చంద్రబాబు సభ కొంతవరకు సక్సెస్ అయిందండి. ఏం చేశారంటే చంద్రబాబు గారికి ఈరోజు ఈ అవినాష్ రెడ్డి తాలూకు హత్యోదంతో ఆ స్థానిక ప్రజల్లో కొంత నిరాశ కలిగించిందండి. ఎందుకంటే వీళ్ళు ఏదో మొత్తానికి
ఇతరులు ఎరుక్కున్న ఈశ్వరుడు ఎరుడు అని ఒక పద్యం ఉంది. అంటే మనకి ఇతరులు తెలియకపోతే ఆ ఈశ్వరుడు తెలియదా? అని పులివెందుల్లో హత్య ఎలా జరిగింది, వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగింది అందరికీ తెలుసు ఒకటి. రెండోది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడే కాకుండా చాలా ప్రాణం, అంటే వరుసకి తమ్ముడైనప్పుడు కూడా బిడ్డతో సమానం గనక వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అన్నమాట. తర్వాత ఒక ఆడబిడ్డ తండ్రి కోసం ఇలా తిరగడం, తన తాలూకు ఉద్యోగం మర్చిపోయి, తన ఇల్లు వాకిలి మర్చిపోయి ఆ ఢిల్లీ పురవీధుల్లో ఆవిడ ఒక ఒంటరి పక్షిలా తిరగడం, ఇవన్నీ కొంచెం ప్రజల్లో కొంత మార్పును తీసుకొచ్చాయి. అది ఎవరన్నా కాదన్నప్పుడు కూడా చూస్తున్న ప్రజలే తెలుసు. పాపం కంటే ఇలాంటి కూతుర్లు కనాలి, ఇంత తండ్రి అంటే ఇంత భక్తి విశ్వాసాలు ఉన్నాయి కదా అని ఆవిడ చాలా మెచ్చుకున్నటువంటి ప్రజలు ఎవరు లేరన్నమాట. అవన్నీ వెరసి పులివెందుల్లో కొంత, అందుకే ఈయన వైనాట్ 175 అంటే వాళ్ళు వైనాట్ పులివెందుల అంటున్నారు అన్నమాట. చూద్దాం మరి ఏది వాళ్ళు నిరూపించుకుంటారు అన్నది ప్రజలదే అంతిమ తీర్పు. ప్రజలు మనం ఎవరైనా కొంచెం తక్కువగా అంచనా వేసుకుంటే అది వాళ్ళు వెర్రితనం అన్నమాట. ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళ తీర్పే సరైనది. చంద్రబాబు నాయుడు గారు సునీతారెడ్డి పేరు తీశారు, సపోర్ట్ ఆవిడకే ఉండిద్ది, మాకు అర్థమైంది అని సజ్జల గారు కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు ఒక్కడ సపోర్ట్ ఏముంది? ఇప్పుడు పులివెందుల ప్రజలందరి సపోర్టు సునీతకే ఉంది. సాక్షాత్తు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల సపోర్టే ఉంది సునీతారెడ్డి. అంటే వాళ్ళ తాలూకు రాజకీయ నాయకులు అండి, వాళ్ళ సపోర్ట్ ఎలాగిచ్చింది మీకు అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఎలాగిచ్చింది? తప్పకుండా సునీతారెడ్డికి న్యాయం జరగవలసిందే అని చెప్పినటువంటి షర్మిల గారు చంపితే వివేకానంద రెడ్డిని ఎందుకు చంపాలి? సునీతనే చంపాలి. ఇది వివేకానంద రెడ్డి రెండో భార్య తాలూకు ఆ వర్గీయులు చంపారంటే చెప్పింది మాట. చంపితే వివేకానంద ఎందుకు? ఆవిడకి ఆయన తాలూకు ఆస్తి వారసురాలు సునీత కదా, ఆవిడని చంపాలని చెప్పింది మాట. ఆ మాట చెప్పచ్చా? చెప్పకూడదు. ఇప్పుడు వీడిని చంపకూడదు, వాడిని చంపాలి అని నిర్ణయించడానికి నువ్వెవరు? ఒక తలకాయ తెగిపోయింది. ఈ తలకాయ తెగిపోవడానికి కారణం ఏమిటా అని ఆలోచించాలి. చేత అయితే బయట పెట్టాలి, చేత అయితే సపోర్ట్ చేయాలి, లేదా ఊరుకోవాలి. చంపవలసింది ఆయన్ని కాదు, ఈయనంటే చెప్పండి. నువ్వెవడివి? నీకేమైనా వ్యక్తిగతమైన కక్ష ఉందా? అయితే ఆవిడ కూడా పట్టించుకోలేదు కానీ సరిపోయింది. ఒకవేళ అంటే తిరగబడితే అసలు ఏమిటమ్మా నీకేం అన్యాయం చేశాను కానీ నన్ను చంపేస్తా అంటున్నావు అంటే గొడవే కదా. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రజల్లో మార్పు రావాలండి, మార్పు రావాలి. ప్రజలు ఎవరో వచ్చి ఏదో న్యాయం చేస్తారనుకోవడం పొరపాటు. ఎవరికి వారే న్యాయం చేసుకోవాలి. ప్రజల్లో మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. మార్పు రావాలండి, మార్పు వస్తుంది అనుకుంటారు కొంతమంది. కళ్ళు మూసుకొని మనం కళ్ళు మూసుకొని ఉంటాము, ఎవరికి ఏమి తెలియదు అనుకుంటారు. డెఫినెట్గా అన్నీ గమనిస్తున్నారు ప్రజలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ.